తెలంగాణ ఐటీఐ 2026 అడ్మిషన్స్‌కి సంబంధించిన ఫేజ్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ వేసుకుంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ రీచ్ అయితా ఉంటది. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనకు రిజిస్ట్రేషన్స్ అయితే న్యూ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా? సో, కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నా, అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా, మనము కొత్తగా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. సో, ఆల్రెడీ ఎవరికైతే సీట్ అలాట్‌మెంట్ కాదు. ఓకేనా? ప్రీవియస్‌గా ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని, ఓకేనా? ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ కాదో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫేజ్ 2 లోపల. ఓకేనా? సో, మనకు ఫేజ్ 2కి సంబంధించిన ఐటీఐ అడ్మిషన్స్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా ఫేజ్ 1 లోపల అప్లికేషన్ చేసుకున్నా బ్రో. కానీ మాకు సీట్ రాలేదు అన్నోళ్ళు డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి గదా అంటే, ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయుర్రి. ఓకేనా? సో, ఎందుకు గదా అంటే ఫేజ్ 1 లోపల మీకు సీట్ రాలేదు అంటే, మీ మార్కులకి, మీ వెబ్ ఆప్షన్స్‌కి మ్యాచ్ కాలేదన్నట్టు. ఓకేనా? అంటే మీరు తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు గాబట్టే మీకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. సో, ఏ కాలేజ్ అయినా ఏం గాదు అని జెప్పి మీరు కాలేజెస్‌ని ఎక్కువ ఇవ్వడానికి ట్రై జేయుర్రి. అండ్ వెబ్ ఆప్షన్స్‌ని ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? కొన్ని ఎక్కువ ట్రేడ్స్‌ని చూజ్ చేసుకోవడానికి, కొన్ని ఎక్కువ కాలేజ్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై జేయుర్రి ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే. సో, లేదు నేను ఫేజ్ 1లో ఎన్నిచ్చినా అన్నే ఇస్తా అంటే మాత్రం ఫేజ్ 2 లోపల సీట్ రావడానికి ఛాన్స్ అనేది తక్కువుంటాయి. సో, చాలా ఏందంటే మనకు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్స్ ఉన్నాయి గదా! ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఏవైతే సీట్స్ ఉన్నాయో చాలా సీట్స్ ఫిల్ అయిపోయినాయన్నట్టు. ఓకేనా? సో, మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. 100% సీట్స్ ఉంటాయి. మనకి ఎంత కాదనుకున్నా కూడా ఒక 50% ఆఫ్ ద సీట్స్ ఫేజ్ 1 లోపల ఫిల్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఏందంటే ఫేజ్ 2 లోపల మీకు సీట్ రావాలంటే జస్ట్ 50% ఆఫ్ ద సీట్సే ఉంటాయి కాబట్టి, మీరు ఫేజ్ 1లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో ఇవ్వాల్సుంటది. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే, కొత్త అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి మరి అనంటే, నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో చేసిన. ఆ వీడియోని ఒకసారి చెక్ జేయరి. అండ్ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్స్ వీడియో కూడా చేసిన. ఆ వీడియో కూడా చెక్ జేయరి. మీకు క్లియర్ ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లోపల కావచ్చు, మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తదన్నట్టు. అంటే మీకు చూపెడతది. ఓకేనా? ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మనకు చూపెడతా అన్నట్టు ప్రీవియస్ వీడియోస్, ఆ వీడియోస్ కూడా చెక్ జేయరి. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. లేకపోతే పిన్ కామెంట్స్‌లో కూడా ఇస్తా అన్నట్టు. ఓకేనా? సో, మీరు కొత్త అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్‌సి మెమోని మీరు దగ్గర పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో ఉండాలి. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన టీసీ. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో ఉండాలి బ్రో. అండ్ దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఉండాల్సుంటది. లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండేలాగా చూసుకోరి. అండ్ ఆఫ్టర్ థట్ క్యాస్ట్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ థట్ ఇన్‌కమ్ అనేది ఉండాలి. ఆఫ్టర్ థట్ ఏందంటే మనకు మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, దాంతో పాటుగా టీసీ అనేది ఉండాలి. హైయర్ స్టడీస్ ఏదైతే చేస్తామో దానికి సంబంధించి ఓకేనా. ఒకవేళ మీరు 10థ్ పాస్ అయితే 10థ్‌కి సంబంధించిన టీసీ. లేదు ఇంటర్ పాస్ అయితే ఇంటర్‌కి సంబంధించిన టీసీ. డిగ్రీ పాస్ అయితే డిగ్రీకి సంబంధించిన టీసీ. సో, ఏదైతే మీరు ప్రీవియస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితదో వాటికి సంబంధించిన టీసీ కావాలే. ఎస్ఎస్‌సి మెమో కావాలే. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలే. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలే. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలే. అండ్ దాంతో పాటుగా మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ కూడా ఏంటిది అంటే రిక్వైర్డ్ థింగ్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ కోసము. సో, మనం ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి అదొకసారి చెక్ చేస్తే మీకు క్లియర్‌గా ఒక ఐడియా రావడం అయితే జరుగుతాన్నట్టు. ఓకేనా? సో, మనకు లాస్ట్ డేట్ ఏమి ఇయ్యలేదు బ్రో. ఇక్కడ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ డేట్ అయితే ఏమి ఇయ్యలేదు. ఓకేనా? సో, వాళ్ళు జస్ట్ ఏమని మెన్షన్ చేసిర్రు కదా అంటే న్యూ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఆప్షన్ సబ్మిషన్ ఫర్
సీట్ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ ఓపెన్డ్ అని చెప్పి వచ్చిందన్నట్టు. ఓకేనా. కొత్త రిజిస్ట్రేషన్‌లు, అప్లికేషన్ సబ్మిషన్‌లు అండ్ దాని తర్వాత ఏందంటే ఆప్షన్ సబ్మిషన్ సీట్ రానోళ్ళకి మనకు ఓపెన్ అయింది అని చెప్పి మనకు ఇక్కడ వెబ్‌సైట్ లోపల చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఎట్లాంటి డేట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మీరు ఈ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. సీట్ రానోళ్ళు మళ్ళీ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో, ఎట్లాంటి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదో వాళ్ళు. అండ్ సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఫేజ్ 2 లోపల. ఓకేనా. కొత్తోళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సీటొచ్చి వేరే కాలేజ్‌కి ట్రై చేసుకుందాం అనుకున్నా కూడా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా సీట్ రానోళ్ళు కూడా ఫేజ్ 1ల సీట్ రాలేదు అప్లికేషన్ చేసుకున్నా అనుకున్నోళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోకుండా డైరెక్ట్ వితౌట్ అప్లికేషన్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కొత్త అప్లికేషన్ చేసుకోవాల్సింది ఎవరు కదా అంటే ఇప్పటివరకు నేను ఐటీఐకి అసలు అప్లైనే చేయలేదు అన్నోళ్ళు మాత్రమే కొత్తగా ఐటీఐకి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానెల్‌లో వీడియో చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఏదైనా ఎర్రర్ వస్తే నాకు కింద కామెంట్ చేయరి. బ్రో ఇట్లా ఎర్రర్ వస్తుందని చెప్పి. సో, ఆ ఎర్రర్‌ని మనం సార్ట్ ఔట్ చేద్దాం. ఓకేనా. So do follow us for more content and thank you so much for your support. Signing off.